మ్యారేజ్ కూడా చేసుకోవచ్చు వాళ్ళిద్దరు ఇష్టపడి. కానీ ఫ్యామిలీ ఉన్న వాళ్ళే కొడుకులు పిల్లలు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతున్నారు. అద్దు అన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా కావాలనుకుంటే ఎలా అండి? ఓకే 11 years జర్నీ, మెమోరీస్, స్వీట్ మెమోరీస్, అందరిని వదిలేసి కలిసి ఉన్నారు వాస్తవమే. కానీ ఇప్పుడు అద్దు అంటున్నారు కదా, అద్దు అన్న తర్వాత మళ్ళీ ఎలా అప్రోచ్ అవుతారు? ఎలా ఉంటది ఆ లివింగ్ రిలేషన్ కానీ, ఆ మ్యారేజ్ కానీ ఎలా ఉంటది? అది ఇబ్బందే కదా. ఒక్కసారి మనసులో క్లాస్ వచ్చినప్పుడు మానసికంగా అద్దు అన్నప్పుడు గిల్టీగా ఉంటది కదా, ఎలా డీల్ చేస్తారు వాళ్ళతో? రైట్. చాలా మంచి చాలా మందికి ఉన్న క్వశ్చన్. అవునండి. సో మేమిద్దరం వద్దు అని అనుకున్న దానికి నేను మాల్వి మల్హోత్రాని చూపిస్తే అతను మస్తాన్ కేసు కానీ డ్రగ్స్ కేసు కానీ ఏదైనా చూపించవచ్చు. బట్ వీటన్నిటికీ ముందు మాకున్న కనెక్షన్, ఆ ఎఫెక్షన్, బంధం ఏదైతే ఉందో దానికి నేను రెస్పెక్ట్ ఇచ్చే ఉన్నానండి. అండ్ నా మైండ్లో ఇతను ఒక 10 సంవత్సరాల తర్వాత వద్దంటాడు అన్న ఆలోచన నేను పెట్టుకోలేదు, నాకు లేదు. అండ్ నేను అతనే నా పూర్తి అని అనుకున్నాను. నేను ముసల్దాన్ని అయ్యాక కూడా, వాడు ముసలోడు అయ్యాక కూడా నాకు అతనే కనిపిస్తాడండి. ఇప్పుడు ఈ రోజున రేపు అన్నది రాకపోవచ్చేమో కానీ రాస్తారునే ఉంటాడు. కానీ మీరు అన్నట్టుగా లావణ్య, ఇప్పుడు ఇంత ఇష్యూ జరిగిన తర్వాత ఈవెన్ తను బయటకు వచ్చే మాట్లాడట్లేదు, అలాంటి రాస్తారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? తను రాకపోతే నేను వెళ్తా. ప్రయత్నం చేశారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు 10 సంవత్సరాలు నేను అతనితోనే ఇది ఉన్నాను. నా డే స్టార్ట్ అవ్వడం అతనితోనే, ఎండ్ అవ్వడం అతనితోనే. బట్ ఇందాక ఇదే క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, ఇందాక రాజు అడిగిన క్వశ్చన్కి. అంటే బ్రేకప్ అయిన తర్వాత బ్రేకప్ అవ్వలేదండి. బట్ తను అంటున్నాడు చాలా రోజులు బయటకు వచ్చాక డ్రగ్స్ కేసు నుంచి బయటకు వచ్చే 2 days ముందు అతను తీసుకున్న ఇప్పుడు ఉంటున్న రెంట్ హౌస్ అగ్రిమెంట్తో సహా చూపించమన్నా చూపిస్తాను మీకు. ఇక్కడ ఏదో అబద్ధం చెప్పి ఇచ్చేయాల్సిన అవసరం అయితే లేదు. ఐ కేమ్ అవుట్ అండ్ నేను నిజమే చెప్తున్నాను. అండ్ మొన్న ఇప్పుడు ఈ ఇయర్ మార్చ్ ఏప్రిల్న తీసుకున్నాడు హౌస్ ఇప్పుడు మాదాపూర్లో. ఇప్పుడు అక్కడ ఉంటున్నాడు. నాకు చెప్పిన రీజన్ అతను డ్రగ్స్ కేసు ఇది అయింది కదా, మీడియా ప్రెషర్ నాకు ఎక్కువ ఉంది, 2 monthsలో వస్తాను అని చెప్పాడు. 2 months మరి అతను సినిమా చేసుకోవాలి రెగ్యులర్గా, తను చేసుకున్నది. తను సినిమా చేసుకోవట్లేదు. ఎటు వెళ్తున్నాడు అంటే మాల్వి చుట్టూ తిరుగుతున్నాడు. నేను ఉన్నప్పుడు మ్యాక్సిమం ఉన్న టైమ్స్లోని తను పని చేసుకునేవాడండి. రాజస్థాన్కి సినిమా అంటే ఇష్టం. రైట్, కంటిన్యూ చేద్దాం. అంతకన్నా ముందు హైదరాబాద్ నుంచి పార్వతి లైవ్లో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. పార్వతి గారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, లావణ్యతో మాట్లాడండి. హలో లవణ్య. హలో అమ్మా, చెప్పండి. బాగా ఫైట్ చేస్తారు, మీరు అలానే ఫైట్ చేయాలి. మీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలబడతారు, మీరు అలానే ఫైట్ చేయండి. థ్యాంక్స్ అమ్మా. అసలు ఎవరికి అర్థం కావట్లేదు, ఆడపిల్లని ఎలా బాధ పెడతారో ఒక మగవాళ్ళు అసలు అర్థం కావట్లేదు. మీరైతే ఫైట్ చేయండి, మేమైతే ఇప్పుడు సపోర్ట్గా ఉంటాం. మీ వల్ల ఎంతో మంది బయటకు వస్తారు. ఇంత అన్యాయం అయిపోతారు ఆడపిల్లలు, కాకపోతే బయటికి రావట్లేదు. ఎన్నో విధాలుగా లేడీస్ సఫర్ అవుతారు, కానీ బయటికి రావట్లేదు. అవునమ్మా. ఇట్లా అదే సమాజంలో ఇట్లా అవుతుందని ఇప్పుడు నీ గురించి ఎన్ని ఉట్టిస్తారో చూడండి, ఎన్ని ఉట్టిస్తారో. అసలు సంబంధం లేని విషయాలు కూడా ఒక ఆడది బయటకు వస్తే ఎన్ని ఉట్టిస్తారో మీరే అర్థం చేసుకోండి. అందుకని మీరు ఓరా అండి, మీ వెనకాల మేము ఉంటాం. యా అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, కంటిన్యూ చేద్దాం. రంగారెడ్డి ఇందాక భాషకి సంబంధించి అని మాట్లాడుతున్నారు. బట్ అంతకన్నా ముందు ఎందుకు భాష మీద, అంటే ఇంతవరకు తాను ఎంటర్ అయిన తర్వాత మాత్రమే మీరు ఇప్పుడు భాష ఎపిసోడ్ని తెర మీద తీసుకొస్తున్నారు. పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు, మీరు చూసారా పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు? ఖచ్చితంగా అండి. లేకపోతే ఇప్పుడు ఏంటి అని అర్థమయ్యే దాంట్లోని అట్లీస్ట్ 0.1% రేషియో అయినా